జై గురుదేవ్. ఓం నమో వెంకటేశాయ. భగవద్భక్తులందరికీ శుభోదయం. గత 2-3 రోజులుగా మనం ఆందోళన చెందుతున్నాం. శ్రీవారికి నివేదించే లడ్డూ ప్రసాదంలో కలిపే ఆవు నెయ్యిలో జంతు అవశేషాలు ఉన్నాయి. ఇది చేసిన వారిని ఖచ్చితంగా శిక్షించాలి. అదేవిధంగా మనం లడ్డూ ప్రసాదాన్ని పరీక్షించామా? లేదే. ఒక్కసారి స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని ల్యాబ్కి పంపించి టెస్ట్ చేస్తే ఇలాంటి అవశేషాలు ఉన్నట్టు రిపోర్ట్ రాదండి. ఎందుకంటే స్వామివారి అనుగ్రహం అంత గొప్పది. గతంలో కూడా మన గురువుల పట్ల వ్యవహరించిన తీరు చాలా ఉన్నాయి. ఉదాహరణకు గురు రాఘవేంద్రుడు, ఆయనకు ఒక తుర్కరాజు ఒక గంపలో మాంసం ముద్దలు పెట్టి పైన ఒక బట్ట కప్పి తీసుకొని ఇచ్చాడు. కానీ శ్రీ రాఘవేంద్ర స్వామివారు స్వీకరించి అదే రాజముంగట బట్ట తీసేవేగా అవి పల పుష్పాలుగా మారినాయి. ఇదంతా మనం తెలుసు, మనందరికీ విన్నాం. ఇప్పుడు కూడా స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని టెస్ట్ చేయించి ఇస్తే ఇదే రకంగా మనకి ఫలితం వస్తుంది. దీని ద్వారా భక్తులలోని భక్తి పారవశ్యం ఇంకా పెరుగుతుంది. స్వామివారి పట్ల శ్రద్ధ భక్తి ఇంకా మెరుగుపడుతుంది. స్వామివారి యొక్క మహిమ ఇంకా తెలుస్తుంది ప్రపంచానికి. ఇది చేయవలసిందిగా టీటీడీ బోర్డుకి మరియు చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైన విజ్ఞప్తి చేస్తున్నాను. మీ కిషన్ రెడ్డి, శ్రీ వైద్యనాథ స్వామి దేవాలయం, భైరవగుట్ట. ఓం నమ శివాయ. సర్వభూత హితే రతః అస్తు.